ఒక్కోసారి తల్లిదండ్రులకి ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, చిన్నప్పుడు పిల్లల మనస్తత్వాన్ని చూసి వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఏమిటో ఇంత పిరికి సన్నాసి, పెద్దాడైతే ఎలా బతుకుతాడో ఏమిటో, దీనికి అసలు ఏమీ లోకమే తెలియదు, ఇది రేపొద్దున ఎలా బతుకుతుందో. కానీ ఆశ్చర్యంగా ఓ 20 ఏళ్ళు దాటాక వాళ్ళు చేసే సాహసాలకి, ఒక్కోసారి దుస్సాహసాలకి మన గోప వాచిపోతుంది. అయ్య బాబోయ్, ఈ అమ్మాయే, ఈ అబ్బాయే ఏమిటి ఇలా చేశారా, అదనమాట. ఏం ఆశ్చర్యం లేదండి. చాలామంది జీవితాల్లో అనుభవంలో ఉన్న విషయం అది. చాలా మంచివాళ్ళలో ఉన్నవాడు చాలా దారుణమైన పని చేస్తాడు. అల్లరి చిల్లరగా తిరిగి అసలు వీడు చదువు రాదు అనుకున్నవాడు బ్రహ్మాండమైన మార్కులతో గట్టెక్కేస్తాడు, చాలా గొప్పవాడు అవుతాడు. చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరు అల్లరి భరించలేకపోతారో ఒక్కోసారి వారే తల్లిదండ్రులు చాలా భక్తిగా చూస్తారు. మనం ఏమీ సంపాదించి పిల్లలకి ఇవ్వలేకపోయాం అప్పులు తప్ప అన్నవాళ్ళ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు బాగా చూస్తారండి. చాలా కష్టపడ్డారండి మా నాన్న అమ్మాను, మేము చూడకపోతే ఎవరు చూస్తారండి అని పాపం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు తల్లిదండ్రుల కోసం పిల్లలు కూడా. అలాగే కోట్లు సంపాదించి ఇచ్చిన వాళ్ళ పిల్లలు ఇంకా ఇవ్వనందుకు హత్యలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఇది ఎలా వస్తుంది, ఈ పిరికి వాళ్ళకి ధైర్యం? ఇప్పుడు మన విషయం అది, మిగిలిన వాళ్ళ పక్కనట్టు. పిరికి వాళ్ళకి ధైర్యం ఎలా వస్తుంది? వాళ్ళు పిరికివాళ్ళు అని మనం అనుకుంటున్నాం, కానీ కొన్ని విషయాల్లోనే పిరికివాళ్ళు, అన్ని విషయాల్లో కాదు. అది గుర్తుపెడదు. ఎవరికి పిరికివాడు, ధైర్యవంతుడు, మొండివాడు, సజ్జనుడు, సకల గుణాభిరాముడు, శ్రీరామచంద్రుడు ఈ పేర్లు పెట్టద్దండి. ఇవంతా మన అభిప్రాయాలన్నీ పొరపాటే. ఇది ఆంగ్లంలో ఒక తత్వవేత్త అంటాడు, ఈ బళ్ళో వేసే యూనిఫారాలు ఉంటాయి అవి వ్యర్థములు అని చెప్పడానికి, లోకరూఢి అయిన అభిప్రాయముల వలె ఈ యూనిఫారములు వ్యర్థములు అంటాడు. బళ్ళు ఒక నీలంలాగు తెల్ల చొక్కా వేసేవారు మా చిన్నతనంలో. ఇప్పుడు బడికో యూనిఫారం. ఎందుకంటే ఏం చెబుతారండి, సాధారణంగా మా చిన్నతనంలో మాకు చెప్పిన కారణం ఏంటి, ఒరే కొంతమంది ధనవంతులు ఉంటారా, కొంతమంది పేదవాళ్ళు ఉంటారా, అందరూ మన బళ్ళోనే చదువుతారమ్మా, అవన్నీ ఇక్కడ బయటపడకూడదు. అవకాశం ఇచ్చామనుకో పెద్ద గొప్ప వేషాలు వేసుకొస్తారు, అవి చూసి పేదవాళ్ళు అసూయపడతారు, అక్కడి నుంచి జరగకుండా జరుగుతాయి. వీడేమో ఉంగరాలు అవన్నీ పెట్టుకొస్తాడు జమీందారు కొడుకు, వాడిని చూసి మిగిలిన వాళ్ళు ఆశపడతారు, ఎవరన్నా దొంగతనం చేస్తారు, అక్కడి నుంచి గొడవలు అవుతాయి అని ఏదో చెప్పేవారు. నిజమే, అలా ఆ కాలంలో పరిస్థితి కూడా అలాగే ఉంది. ఎందుకంటే నేను చెబుతున్నాను, నేను కాశీపాడని పశ్చిమ గోదావరి జిల్లాలో మూర్తిరాజు గారి బడిలో చదువుకున్నా. 200 ఎకరాలు ఉండే భూస్వామి కొడుకు నా పక్కన కూర్చున్నప్పుడు మాకు 20 ఎకరాలు ఉండేది. మళ్ళీ మేము 5 అన్నదమ్ములం పంచుకుంటే నా వాటాకి 4 వస్తుంది. మరి నేను లెక్కేసుకుంటే 200 ఎకరాలు ఉండడానికి ఆయన ఒక్కడే కొడుకు, నేను నా వాటాకి 4 ఇక్కడ 200 ఎకరాలు. ఆయన నాతో స్నేహంగా ఉండేవాడు, నేను ఆయనతో బాగానే ఉండేవాడిని. మరి ఉంది ఇబ్బంది, ఎందుకంటే మాకు తేడా కనపడలేదు. ఎందుకంటే నాలాగే ఆయన నీలంలాగా తెల్ల చొక్కా వేసుకునేవాడు. మిగిలిన నాకు ఆయన 200 ఎకరాలు పట్టుకొచ్చి పక్కన కూర్చోబెట్టలేదు కదా, నా ఎకరం ఇదిగో లేదుగా, మామూలుగా ఉండేవాడు. ఇలాంటిది ఉండేదండి. కానీ ఇవాళ చూడండి మీరు, ఆ పరిస్థితి మారిపోయింది. అసలు ధనవంతుల బళ్ళు వేరు, పేదవాళ్ళ బళ్ళు వేరు. వాళ్ళ దౌర్భాగ్యం అది. ప్రభుత్వ విద్యాలయాలన్నీ సుమారుగా పేదవాళ్ళ బళ్ళు అయిపోయినాయి, అక్కడ ధనవంతులు చేరరు. టెక్నో స్కూల్స్ అన్నీ ధనవంతులు పోయి అక్కడ పేదవాళ్ళు చేరే అవకాశం లేదు. ఇంకెందుకు యూనిఫారం? ఇక ఇప్పుడు ఏదో తప్పిపోతే గుర్తుపడడానికి, తప్పిపోతే నువ్వు గుర్తుపట్టేంత అవసరం ఏం లేదు అక్కడ. వాడి ఇంటికి వాడు వెళ్ళగలడు, అంత తెలివితేటలు. వాడు అందరి చేతిలో ఫోన్లు ఉన్నాయి, రూట్ మ్యాప్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, ఈ గొడవలు ఏం లేవు. అంతే. లోకరూఢి అయిన అభిప్రాయాలు కూడా లోకంలో చూడండి, వీళ్ళు ఇలా ఉంటారు, ఈ కులం అంతా, ఆ ఊరంతా అలా ఉంటారు, చిన్నప్పుడు ఇలా ఉంటారు, పెద్ద, ఇవన్నీ లోకరూఢి అయిన అభిప్రాయాలు సుమారుగా 90% తప్పులే. ఎప్పుడూ అదే మాట వస్తుంది ఒక నోటముట అంటే ఆ మాట మనం వినక్కర్లేదు ఇంకా. ఎందుకంటే అది లోకరూఢ అభిప్రాయం. ఆయన అలా ఇంక మారడు. ఆయన అదే సణుగుతూ ఉంటాడు ఎప్పుడు, అంతే. ఒకటే సణుగుడు, ఇంకా ఆయన మారడు. ఇంకా ఆయన అసలు కొత్త లోకాన్ని చూడడం లేదు, ఆయన కొత్త పుస్తకం చదవడం లేదు. ఆ లోకరూఢి అయిన అభిప్రాయాలే ఎప్పుడూ పనికిరావు. ఎందుకంటే పిరికి వాళ్ళు ధైర్యంగా అవుతారు. ఒక చమత్కారమైన శ్లోకం ఏమిటంటే, ఒక స్త్రీ, ఒక యువతి అర్ధరాత్రి, అమావాస్య నాటి అర్ధరాత్రి, ముళ్ళు డొంకలు ఏమీ పట్టించుకోకుండా, పైగా నల్లబట్టలు వేసుకొని వెళ్ళిపోతుంది. అందంగా అలంకరించుకుని నల్లబట్టలు వేసుకుని. నల్లబట్టలు ఎందుకంటే చీకట్లో ఎవరు గుర్తుపట్టకుండా వెళ్ళిపోతుంటే ఎవరో చూశారు. క్వప్రస్థితాసి కరభోరు ఘనే నిషీధే, క్వప్రస్థితాసి కరభోరు ఘనే నిషీధే, ఏకాకిని వద కథం న బిభేషి బాలి. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మాయి? కరభోరు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? క్వప్రస్థితాసి ఘనే నిషీధే, ఇంత అర్ధరాత్రి వేళ చెమ్మ చీకట్లో ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఒక్కత్తివి. ఆడాళ్ళు బయటికి రావడానికే భయపడతారు రాత్రి వేళ, అందులో అమావాస్య నాటి రాత్రి. పైగా ఏమిటిది,
ఈ అలంకారం ఏమిటి, ఈ నలబట్లు ఏమిటి, అంత వేగం ఏమిటి అసలు? దారి చూసుకున్నావా? ఓ దీపమైనా లేదు. ఏకాకిని ఒక్కతివి, వెనకాల ఎవరు లేరు. వదా కథమున బిభేషి బాలే, నీకు భయం ఏంట్లేదా? చిన్నపిల్ల ఉన్నావు, ఎందుకంటే 20 ఏళ్ళ లోపే. అమ్మాయి జవాబు ఇచ్చిందండి. ఎంత అలంకార శాస్త్రం ఉందో చూడండి అందులో. క్వప్రస్థితాశిఖరభోరు కథం క్వర్కరభోరు ఘనే నిషీధే, క్వప్రస్థితాశిఖరభోరు ఘనే నిషీధే, ఏకాకిని వద కథం న బిభేషి బాలి, ప్రాణప్రియో వసతి యత్ర మనఃప్రియో మే, ప్రాణాధికో వసతి యత్ర మనఃప్రియో మే, నన్వస్తి పుంఖిత శరో మదన సహాయక. ఎక్కడికి వెళుతున్నానో చెప్పమంటావా? నేను ఇష్టపడే ఒక అబ్బాయి ఉన్నాడు, నా ప్రాణంతో సమానం, వాడి దగ్గరికి వెళుతున్నాను. ఇదండి తెగింపు. తల్లిదండ్రులు జాగ్రత్త పడవలసిన విషయం, తెలుసుకోవలసిన విషయం. మా అమ్మాయి చాలా అమాయకురాలు, అన్నీ మన దగ్గరే అవన్నీ. 16-17 ఏళ్ళ అమ్మాయి సెల్ ఫోన్ చూస్తే చాలా విషయాలు తెలుస్తాయి మనకి, మన దగ్గరే అవన్నీ. చాలా అందులో ఇవాళ పిల్లల్ని అస్సలు అమ్మో 6 ఎక్కువ వీళ్ళు, చాలా అడ్వాన్స్. ఎందుకంటే యాపిల్ కంపెనీ వాళ్ళ ఫోన్లు ఇంతవరకు 100 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. తాజా సమాచారం మీకోసం చెబుతున్నా. 100 కోట్ల ఫోన్లు. యాపిల్ కంపెనీ ఫోన్, ఈ స్మార్ట్ ఫోన్ కనీసం 5,000 ఉంటుంది కదా, ఇంకా పైన కదా. 5,000 ఇంటూ 100 కోట్లు అంటే 5 లక్షల కోట్లు వచ్చింది ఆ కంపెనీకి ఆదాయం. పత్రికలో వచ్చిన వార్త పెద్ద అక్షరాల్లో. ఇండియా జనాభా 120 కోట్లు. మరి ప్రపంచం అంతా అమ్ముడయ్యాయని అనుకుంది, ఇండియాలో కనీసం 50 కోట్లు అమ్ముడే కదా. మరి మిగిలిన ఫోన్లు అసలు ఇప్పుడు ఫోన్ లేని మనిషి ఉన్నాడా? ప్రాణం లేని మనుషులు ఉంటారు, ఫోన్ లేని మనిషి ఎవరు ఉన్నారు? ప్రాణం ఉంటే ఫోన్ ఉండాల్సింది. పైగా ఒక్కొక్కరి దగ్గర 2 ఫోన్లు, ఒక్కొక్క ఫోన్లో 2 సిమ్ములు. ఇదివరకు ఏదో 3 పువ్వులు 6 కాయలుగా దేశం అభివృద్ధి చెందిందని, ఇప్పుడు 3 ఫోన్లు 6 సిమ్ములుగా అభివృద్ధి చెందుతుంది. ఇటువంటి సాంకేతిక యుగంలో, సమాచార విప్లవం ఉన్న యుగంలో అమ్మాయికి ఏమీ తెలియదు, అమాయకురాలను కూడా ఈ తల్లిదండ్రులంతా అజ్ఞానులు ఇంకెవరు లేరు. పూర్వకాలమే చెప్పిన ఉదాహరణ ఇది. సంస్కృతంలో అలంకార శాస్త్రంలో ఉండేటువంటి మాట. ఒక మగాన్ని ఒక అమ్మాయి ఇష్టపడినప్పుడు ఎంతమందినైనా సరే లెక్క చేయకుండా పారిపోవడం ఖాయం. ఎన్ని అడ్డంకులు ఉన్నా సరే తెలుగు సినిమాలు కూడా దాన్నే ప్రోత్సహిస్తున్నాయి. చివరికి అమ్మాయి తల్లిదండ్రులు అరెస్ట్ అయ్యేలా చేస్తున్నాయి, నీదే తప్పు అన్నట్టుగా. మరి అమ్మాయి భవిష్యత్తుకు బాధ్యత వహించేవాళ్ళు వాడెవడో కొత్తగా ప్రేమించిన వాడు బాధ్యత వహిస్తాడా? తల్లిదండ్రులు కాకపోతే. మరి పిల్లలు అలా ఉన్నారు. దానికి మన అలంకార శాస్త్రంలో చెప్పిన జాగ్రత్త, ఈ కామావేశం రాకుండా చూడండి. అది వచ్చిందంటే ఎవరు మీరు పట్టుకోలేరు. ఎందుకంటే అమ్మాయి పైగా చమత్కారం ఎలా చెబుతుందంటే, ఒక్కత్తి కొడుతున్నావు భయం ఏట్లేదా అంటే, ఒక్కత్తిని వెళ్ళడం ఏమిటి? ప్రాణప్రియో వసతి యత్ర మనఃప్రియో మే, ప్రాణాధికో వసతి యత్ర మనఃప్రియోమి. నా ప్రాణం కంటే ఎక్కువైన నా ప్రియుడి దగ్గరికి వెడుతున్నాను. విడుతున్నావు బాగానే ఉందమ్మా, ఒక్కత్తి కొడుతున్నావు భయం. ఒక్కత్తిరా నీకు కనపడడం లేదా? నన్వస్తి పుంఖిత శరో మదన సఖాయక. బాణాలు ఎక్కుపెట్టి మన్మథుడు నా వెనకాల నాకు తోడుగా వస్తున్నాడా? నీకు కనపడడం లేదా? దిమ్మ తిరిగిపోయింది జవాబు. మన్మథుడా? వాడేవాడు తోడుగా రావడం ఏమిటి? అది అంటే అమ్మాయి ఏ భావంలో ఉందంటే మన్మథ భావాలతో నిండిపోయింది, కామోద్రేకంతో. మనం దాన్ని ప్రేమ అనొద్దు. అర్ధరాత్రి పరిగెట్టాల్సిన అవసరం లేదు. ప్రేమించిన వాళ్ళు కామించిన వాళ్ళే పరిగెడతారు. అలా అలంకార శాస్త్రంలో కూడా అభిషారికల్ని పెద్ద ప్రేమికలుగా ఏం చెప్పలేదు. ప్రేమించిన వాళ్ళు పరిగెట్టరు, కామించిన వాళ్ళే పరిగెడతారు. ప్రేమించిన వాళ్ళు అనేక విషయాలు ఆలోచిస్తారు. వాళ్ళకి తల్లిదండ్రుల మీద కూడా ప్రేమ ఉంటుంది. అలా కాకుండా ఎవరో కొత్తగా వచ్చిన కుర్రాడి మీదో అమ్మాయి మీదో మన ప్రేమ, దాన్ని ప్రేమ అనొద్దు. అది కామం, అది ఆకర్షణ, అది పిచ్చి, అది మోజు, అది వ్యామోహం, క్రేజీనెస్ అంటారు ఇంగ్లీష్లో. అంతే వెళ్ళిపోవడం ఇంకా. అందుకే నా వెనకాల మన్మధుడు వస్తున్నాడు, నీకు కనపడలేదా? మన వెనకాల మన్మధుడు ఏమన్నా మనిషా? మనస్సును మతించే ఓ పిచ్చి కోరిక మన్మధుడు అని పేరు. అందుకే వాడికి శరీరం లేదన్నారు. వాడిని శివుడు దహించాడంటే అర్థం ఏమిటి? ఏ కంటితో దహించాడు ఆలోచించండి ఒకసారి. మన పురాణాలు ఎంత గొప్పగా అర్థమవుతుంది. 3వ కంటితో. 3వ కన్ను ఎక్కడుంది? ఇక్కడ. అది ఎలా ఉంది? నిలువుగా ఉంది. అదేమిటది? జ్ఞాననేత్రం. అంటే నీకు జ్ఞానం అనేది వస్తే కామాన్ని దహిస్తావు, ఈ కోరికలు దహించడం తేలిక. జ్ఞానం ఉంటే. జ్ఞానం లేకపోతే అజ్ఞానంలో పడతావు. అంతేగాని శివుడు ఇలా ఉండి కూర్చొని ఆ 3వ కన్ను తెరిచి జయ్యమని మంట వచ్చి ఏమిటి శివుడు ఏమైనా ఎన్టీ రామారావా? ఆ మన్మధుడు ఏమైనా చంద్రమోహన? సినిమాల్లో అలాగే ఉండేది పూర్వం. చంద్రమోహన్ వేసేవాడు మన్మధుడి పాత్ర. ఏమిటది? అదంతా మనకు అర్థం కావడం కోసం కల్పించిన ఒక చిత్రం. అంతే. శివుడు మన్మధుడిని దహించారు. నీకు శివుడికి 3వ కంటికి ఉండే జ్ఞాననేత్రం తెరిచి చూస్తే నిన్ను దహించేటువంటి కామవాంఛను నువ్వే దహించగలుగుతావు. దాని సారాంశం ఇది.
కృష్ణమూర్తి గారి పుస్తకం చదివితే అర్థమవుతుంది. నీకు కనిపించే కామం, అసూయ అన్నింటినీ ఎదురుగా పెట్టుకుని చూడు, ఎదురుగా పెట్టుకుని చూడు, ఎదురుగా పెట్టుకుని చూడు, అదేమిటో తెలుసుకో, వెంటనే పోతున్నట్టు. అదే దహనం, కామదహనం. అది విషయం. అందుకని మనస్సును మదించే అతనికి శరీరం లేదంటే అర్థం ఏంటి? మనస్సును మదించే కోరికకి శరీరం ఉంటుందా అండి? మనస్సుకు శరీరం ఉందా? కానీ రాత్రి కలగంటున్న మనస్సు అనేక శరీరాలు ధరిస్తుంది. శరీరం లేని మనస్సు అనేక శరీరాలు ధరించడం చూస్తే నిర్గుణమైన పరమాత్మ ఈ జగద్రూపంగా ఎలా మారాడో అర్థమవుతుంది. వేరే ఎవరు చెప్పక్కల. దీని గురూపదేశం అవసరం లేదు. పుస్తకం చదివినా చాలు, ఇలాంటి మాటలు విన్నా చాలు. ప్రత్యేకించి ఒక గురువు గారి దగ్గర పారసేవ చేయక్కల. దీని గురించి ఆయన కానుకలు సమర్పించక్కల. కాస్త వివేకం ఉంటే చాలు. మన రాత్రి కలగంటున్నాం, మన మనస్సు రూపం లేదు. దాన్ని మనస్సు ఎవరైనా రూపం చెప్పి మనస్సు బొమ్మ ఏమనండి. ఎంత పెద్ద కార్టూనిస్ట్ను కానీ, ఎంత పెద్ద చిత్రకారుడు కానీ మనస్సు బొమ్మ ఏమనండి, సాధ్యం కాదు. ఓ సంగీతానికి బొమ్మేస్తారు, ఓ మేఘానికి బొమ్మేస్తారు, దేనికైనా గాలిని కూడా చివరికి ఎలా ఏదో వేస్తే గాలిని మనకు అర్థం. మనస్సు బొమ్మ ఏమన్నా చూస్తాం. ప్రపంచం మొత్తం మీద సవాల్, మనస్సు బొమ్మ వేయలేరు. కానీ ప్రపంచం మొత్తం పాలిస్తున్నది మనస్సే. అదే మనకు అర్థం. ఆ మనస్సు రాత్రి పడుకుని కలగని అనేక రూపాలు ధరిస్తుంది కలలో. అలాగే అదే సాధ్యమైనప్పుడు నిర్గుణుడు పరమాత్మ నిర్గుణుడు. సాకారం అంతా మన ఆరాధన కోసమే. సాకారాన్ని పట్టుకుని వేలాడకూడదు. సాకారమే ముక్తి అనుకుంటే అంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. దాన్ని పట్టుకుని వేలాడకూడదు. నిర్గుణమే నిరాకారమే వెళ్ళిపోవలసిందే అందులోకి. కొంతకాలానికైనా, ఎంతకాలానికైనా, ఎన్ని జన్మలకైనా ఎంత తొందరగా వెళ్ళగలిగితే ఆ నిర్గుణ ఆరాధనలోకి అంత మంచిది. అంత జ్ఞానంతో ఉంటాం. అందుకే వివేకానందుడు చెబుతాడు, 20 ఏళ్లవాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్లవాడు వెడితే తప్పు అన్నాడు. ఎందుకంటే అప్పటికి అర్థం కావాలి ఆ విషయం. ఇంకా నేను ఊరికే ప్రదర్శనలు చేస్తాను, అదే వ్యాయామానికి మనకొస్తాయి, ఇంకంతకంటే ఏముండదు. ఊరుకో, గొప్ప చెప్పక. వ్యాయామానికి మనకొస్తే మార్నింగ్ వాక్, ఈ ప్రదక్షిణాలకు ఏముండదు ఇంకెక్కడ. ఇంకా అప్పటికి అర్థం కావాలి. పైగా గుళ్ళు ఆత్మ ప్రదక్షిణం అంటారు. లోపల బయట ప్రదక్షిణం చేశాక మీరు లోపలికి వెళ్ళండి. ఏం చెప్పి బాబు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి, తమ చుట్టూ అంటే అర్థమేంటి? దేవుడు చెబుతున్నాడు, ఒరే నా చుట్టూ తిరిగావు చాలా, నువ్వు చుట్టూ తిరిగాని. అంటే బయట ఉన్నప్పుడు మనం ఆ బయట విషయాల చుట్టూ తిరుగుతాం కదా, లోపలికి రాగానే నీ చుట్టూ తిరగడం ఆయన అంతర్ముఖుడు అవు. నీ చుట్టూ తిరుగు, నీకు విషయం అర్థమవుతుంది. ఎంతకాలం ఈ చుట్టూ తిరుగుతావు? ఇది అర్థం చేసుకోకపోతే దానికి మనం 3 చేయాలంటే 6 చేయాలంటే శివుడు గుడిలో 3, వినాయకుడు గుడిలో 6 అని లెక్కలెట్టం. ఇక్కడ శివుడు వేరు, వినాయకుడు వేరైనట్టు. అందుకని వివేకానందుడు చెబుతాడు, 60 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ అర్థం కావాలని ఇంకా గూడలో కడుతున్నారని ఈ జన్మకి ఇంతే అంటారు వాళ్ళు. అదే పరమార్థం అనుకుంటే ఎలాగా? అసలు గుడి పక్కన నడిస్తే చాలు, గుడి వంక చూస్తే చాలు, గుడి నీడ మన మీద పడితే చాలు, మరి పడద్దని ఒకళ్ళు పడని ఒకళ్ళు రకరకాలు చెప్తారు. కేవలం గుడి నీడ పడుతోందనగా ఒక రాష్ట్రంలో అయితే మొత్తం దారి మార్చి పారేశారు. అదేదో వాస్తు శంక. ఇంక అజ్ఞానాన్ని పరాకాష్ట అది. గుడి నీడ పడడానికి శంకకి ఎక్కడా ఏమీ సంబంధం లేదు. ఉన్నవేవో నీళ్ళ పడవా, ప్రమాదమా? ఇంకా మనిషికి పిచ్చి పట్టిన తర్వాత ఇక పిచ్చి ముదురుతుందండి. దురదృష్టం ఏంటంటే ఈ పిచ్చి నమ్మకాలు కలిగిన వాళ్ళే రాష్ట్రాలని, దేశాలని పరిపాలించడం ఒక దౌర్భాగ్యం. ఒక శాస్త్రీయమైన అవగాహన లేకుండా, ఆధ్యాత్మికత కూడా వాళ్ళకి తెలియదు. శాస్త్రీయంది అన్ని నమ్మకాలే. వారి నమ్మకాలు కొన్ని 100 కోట్లు వృధా అయిపోతూ ఉంటాయి. అది ఎవరు పట్టించుకోని ప్రజాధనం. ఏమన్నా అంటే వారి ఇష్టం. దానికి పరిష్కారం ఏమిటంటే ఎప్పుడు మనిషి ఆలోచన విధానం మారుతుంది. చిన్నపిల్లలు అనద్దు, పెద్దవాళ్ళు అనద్దు. మన్మథుడు లేడా కోరిక, అదో పిచ్చి కోరిక. వాడు నా వెనకాల ఉన్నాడు, పుంకిత శరో, ఎక్కుపెట్టిన బాణాలతో వాడు నన్ను కాపలా కాస్తున్నాడు. మన్మథుడు కాపలా కాస్తాడా? ఎవరో 4 వెంట పడితే ఈ అమ్మాయికి తెలుస్తుంది విషయం ఏమిటో. ఏ మన్మథుడు కాపలా కాస్తాడు? ఎందుకంటే మనకి ఇష్టమైన వాడు కాబట్టి పరిగెడుతుంది. అదే ఇష్టం లేని వాడైతే లోపలికి వెళ్ళిపోతుంది, ఆత్మహత్యను చేసుకుంటుంది, కానీ పెళ్లి చేసుకుంటుందా? అంచేత ప్రపంచంలో సమస్యలన్నీ మన ఇష్టం మీద ఆధారపడి ఉన్నాయి. ఇష్టాన్ని మార్చుకోగలిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నా ఇష్టమైనది జరగాలంటే ఎలాగా? ఏది ధర్మమో దాన్ని మనం ఇష్టపడాలి, కానీ ధర్మం కాని దాన్ని మనం ఇష్టం చేసుకుని నా ఇష్టం ప్రకారమే జరగాలంటే ఎలా ఉంటుందండి? ఇంత తత్వాన్ని ఒక అభిసారిక శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు మనం, వ్యాఖ్యానం చేసుకోగలిగితే. ఇదేదో సరదాకి శృంగారపరంగా చెప్పిన శ్లోకం కాదు, కేవల చమత్కారం కాదు. నేను మీరు 240 భాగాలుగా కేవల చమత్కారాలని చెప్పట్లా, ఒక సందేశాత్మకమైన చమత్కారమే చెబుతున్నాను. ఏదో ఊరికే హాస్యంగా వినిపించుకోవడం నాకేం పెద్ద గొప్ప విషయం కాదు. అది దాని ద్వారా ఒక మంచి సందేశం ఇవ్వాలి.